శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. నిన్నటి భాగవతం గోపికా వస్త్రాభరణంలో మిగతా భాగం ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు గోపికలతోటి, మీరందరూ వ్రతం చేస్తున్నారు కదా, ఈ వ్రతం ఏ ఫలితం కోసం చేస్తున్నారు? మీ ప్రవర్తన చూస్తుంటే ఎవడో ఒకడు మీ మనసులను హరించాడని తెలుస్తోంది. వాడిని భర్తగా పొందాలని మీరందరూ ఈ వ్రతం చేస్తున్నారు. మీరు ఎవరి కోసం వ్రతం చేస్తున్నారో నాకు చెప్పండి అన్నాడు. వాళ్ళు అందరూ నవ్విన నవ్వును బట్టి వాళ్ళందరూ తన్నే తన భర్తగా కోరుకుంటున్నారని ఆయనకి తెలిసిపోయింది. అప్పుడు కృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు, నిజంగా మీరు నా ఇంటికి దాసీలుగా భార్యలుగా వచ్చి నేను చెప్పినట్లుగా నడుచుకుంటామని అంటే నీటి నుంచి బయటికి రండి, మీ బట్టలు మీకు ఇచ్చేస్తాను అన్నాడు. అయితే ఇక్కడ దాసి అనే పదం చాలా జాగ్రత్తగా చూడాలి. దాని అర్థం ఏమిటంటే తాను చేసిన ప్రతి పని వలన తన భర్త అభ్యున్నతిని, తన భర్త కీర్తి ప్రతిష్టలు పెరిగేటట్లుగా ప్రవర్తించడం అన్నమాట. అలా ఎవరు ప్రవర్తిస్తారో వాళ్లే భార్య. అటువంటి స్త్రీ తాను చేసిన ప్రతి పనితోటి తన భర్త ఔన్నత్యాన్ని నిలబెడుతూ ఉంటుంది. అదే అడుగుతున్నాడు కృష్ణ పరమాత్మ. నేను చెప్పిన మాట వినాలని మీరు అనుకుంటే నేను ఆ మాట చెప్తాను, నేను చెప్పినట్లుగా మీరు ప్రవర్తించండి అంటాడు కృష్ణ పరమాత్మ. ఆయన ఆడపిల్లల వలవలెత్తుపోవడం మదోద్రేకంతో చేసిన పని మాత్రం కాదు. ఆయన ఎంత గొప్పగా మాట్లాడారో ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు నన్ను చూసి సిగ్గుపడతారేంటి? చిన్నతనం నుంచి మనం అందరం కలిసి పెరిగాం కదా. శ్రీకృష్ణుడు బయట ఉన్నవాడు కాదు, శ్రీకృష్ణుడు లోన ఉన్నవాడు. అన్ని ప్రాణుల హృదయాంతరాల్లోనే ఉన్నవాడు శ్రీమన్నారాయణుడు. నేను లేని నాడు అది శివం కాదు, శవము. నేను ఉన్నాను కాబట్టి మీ మంగళసూత్రాలు మంగళప్రదులయ్యాయి. వ్రతాన్ని చేయగలుగుతున్నారు. మీరు నన్ను భర్తగా పొందాలనుకుంటున్నారు, వ్రతం చేస్తున్నారు, కానీ ఒంటి మీద నూలుపోగు లేకుండా నీళ్ళలోకి దిగి స్నానం చేశారు. అలా దిగంబరంగా స్నానం చేయడం వలన వ్రతం నందు దోషం వచ్చింది. జలాది దేవత అయినటువంటి వరుణుడి పట్ల అపచారం జరిగింది. వ్రతం చేసేవాళ్ళు వివస్త్రలై స్నానం ఎప్పుడూ చేయకూడదు. ఒంటి మీద బట్టతోటే స్నానం చెయ్యాలి. మీరు అపచారం చేశారు. రేపు ఈ వ్రతం పూర్తయిన పిమ్మట కాత్యాయని వ్రతం చేసాము కానీ ఫలితం మాకు రాలేదు అంటారు. ఇప్పుడు ఆయన ఒక ఆజ్ఞ వేశారు. నిజంగా మీరు వ్రత ఫలితాన్ని కోరుకుంటే, నన్ను భర్తగా మీకు కావాలని అనుకుంటే నేను ఒక మాట చెప్తాను, మీరు చెయ్యండి. 30 రోజుల నుండి మీరు వ్రతం చేయటం లేదు. ప్రతిరోజు వ్రతభంగమే చేస్తున్నారు. ఎందువల్ల? మీరు చేసిన వ్రతభంగానికి మీకు శిక్ష వెయ్యాలి. మీరు ప్రతిరోజు వివస్త్రలై స్నానం చేస్తున్నారు నదిలోకి దిగి, అందువల్ల వ్రతభంగం అవుతోంది. మీకు ఫలితం ఇవ్వకూడదు, కానీ నేను శిక్ష వెయ్యాలని అనుకోవటం లేదు. మీరు చేసిన వ్రతంలో భక్తికి మాత్రమే లొంగాను. మీ పొరపాటును సరిదిద్దాలని అనుకుంటున్నాను. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం అనేది ఒకటి ఉంటుంది. మీరందరూ చేతులెత్తి నమస్కారం చెయ్యండి, అప్పుడు ప్రాయశ్చిత్తం అయిపోతుంది. కాబట్టి మీ వలువలు మీకు ఇచ్చేస్తాం. ఆ వస్త్రాలు కట్టుకుని కాత్యాయని దేవి ఆరాధించండి, అప్పుడు నేను మీకు భర్తనవుతాను అన్నాడు స్వామి. అయినా గోపికలు వినలేదు. అది చిత్రం. వాళ్ళు, మేము స్త్రీలము, నువ్వు పురుషుడివి, నువ్వు చెట్టు దగ్గర కూర్చుని చూస్తూ ఉంటే మేము ఒడ్డుకు వచ్చి చేతులెత్తి ఎలా నమస్కరిస్తాం? అలా కుదరదన్నారు గోపికలు. భగవంతుడి పట్ల ప్రవర్తించే భక్తుడికి దేహభావన ఉండకూడదు. మీరు నా భర్తృత్వాన్ని అడుగుతున్నారు. భార్యాభర్తృత్వం అంటే ఐక్యం. మీరు నా యందు ఐక్యం కోరినప్పుడు మీరు నేను అనే 2 పదాలు ఎక్కడుంటాయి? 2గా ఉండిపోవాలని అనుకుంటున్నారా? 1గా అయిపోవాలి మీరు నేను అని అనుకుంటున్నారా? 1గా అయిపోవాలని అంటే 2గా ఉన్న మనం అరమరిక లేకుండా 1గా వెళ్ళిపోవాలి. 1గా అవుతూ మీరు నేను అనే భావనతో తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కుదరదు. కాబట్టి మీరు చేసిన దోషానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అందువల్ల మీరు చేతులెత్తి మొక్కండి, మొక్కి వస్త్రాలు తీసుకోండి అని కృష్ణ పరమాత్మ అన్నాడు.
ముందు కొంతమంది గోపికలు అది కుదరదన్నారు, చాలా అల్లరి చేశారు, కృష్ణుడితో వాదించారు. వాళ్ళు ఆడవాళ్ళం, ఎలా వెళ్తాం? కొంటెకృష్ణుడు ఎన్నైనా చెప్తాడు, మనం వివస్త్రులుగా బయటికి వెళ్ళి చేతులెత్తి నమస్కారం పెడదాలా? మనం స్త్రీలం, అలా చేయడం కుదరదు అన్నారు గోపికలు. వాళ్ళలో వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే బయటికి వెళ్లకుండా అలా కంఠం వరకు నీళ్ళలోనే మునిగి ఉందామని అనుకున్నారు. మార్గశిర మాసం మంచు బాగా కురుస్తోంది. వాళ్ళందరూ నీటిలో ఉండి గడగడగడ వణికిపోతున్నారు. ఏం చేస్తే బాగుంటుందా అని తర్జన భర్జనలు చేసుకుంటున్నారు. అప్పుడు అందులోంచి ఒక గోపిక అంది, దీనికి మొహమాటం దేనికి? ఆయన జగత్కర్త, ఇన్ని లీలలు చేసిన వాడు, ఆయన పరమాత్మని మనం అంగీకరించాం. అటువంటప్పుడు మనం అందరం కూడా మన నుదుటికి చేతులు తగిలేటట్టుగా పెట్టి కృష్ణుని నమస్కరిస్తే మనకు వచ్చిన దోషం ఏమిటి? ఈ దిక్కుమాలిన శరీరం నందు భ్రాంతి చేతనే మనం అన్ని కోట్ల జన్మలు ఎత్తాం. ఇవాళ భగవంతుడే మన ఎదురుగుండా నిలబడి అలా నమస్కారం చెయ్యండి, మీ చేసిన దోషం విరిచేస్తాను, మీకు ఫలితం ఇస్తాను అని అంటున్నాడు. ఫలితం రావడానికి అడ్డంగా ఉన్న దోషాన్ని ఈశ్వరుడు చెప్పినా సరే, ఈశ్వరుడు పేరెత్తనంటే, ఆయన చెప్పింది చెయ్యను అంటే మనకు ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని పదండి నమస్కరించేద్దాం అంది. మనము ఒక వ్రతం చేస్తాం, వ్రతం చేసే ముందు సంకల్పం చెప్తాం. అలా చెప్పినప్పటికీ వ్రత ఫలితం అందరికీ ఒకే రకంగా రాదు. ఒక్కొక్కరు అక్కడే కూర్చుంటారు కానీ మనసు మీద నియంత్రణ ఉండదు. మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఈశ్వరుణ్ణి స్మరణ చేయదు. అటువంటప్పుడు మనకు వ్రతం ఫలితం రాదు, ఆ వ్రత దోషం కలుగుతుంది. వ్రతం చేసేటప్పుడు ఏదైనా దోషం జరిగి ఉంటే భగవంతుడి నామం చెప్పడం ద్వారా ఆ దోషం విరిగిపోతుంది. నామస్మరణతో వ్రతంలో వస్తున్న దోషం పోతుంది. అందుకనే 1కి 10 సార్లు కనీసంలో కనీసం భగవంతుడి నామం జపించాలి. పెద్దలు నామాన్నిచ్చిన ప్రాధాన్యత క్రతువుకి ఇవ్వలేదు, అంటే వ్రతాలకి ఇవ్వలేదు. నామము క్రతువునందున్న దోషాన్ని విరిచేస్తుంది. అప్పుడు గోపికలందరూ కలిసి నామం చెప్పి ఈశ్వరుడు చెప్పినట్టుగా చేస్తే మనం వ్రతదోషం పోతుంది అని అందరూ కలిసి లలాటానికి చేతులతో ఆడిస్తూ ఒడ్డుకు వచ్చి దేహమునందు భ్రాంతి విడిచిపెట్టి కృష్ణ పరమాత్మకి నమస్కరించారు. వెంటనే ఆయన ఎవరి వస్త్రాలు వాళ్ళకి ఇచ్చేశారు. ఇక్కడ ఒక లీల గురించి మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాడు. అందులో వాళ్ళు చెప్పిన పరమార్థాన్ని గ్రహించే ప్రయత్నం చెయ్యాలి. ఓ లక్షణవ్రతులారా, మీరు చేసిన వ్రతం ఏమిటో నాకు అర్థమైంది. కాత్యాయనీదేవిని మీరు నోచిన నోము దేని కొరకు చేశారో ఆ ఫలితాన్ని నేను మీకు ఇస్తున్నాను. కాత్యాయనీదేవి నోము నోస్తే ఫలితాన్ని కృష్ణుడు ఇస్తున్నాడు. అందరూ ఒకటేనన్న తత్వం మనం బాగా తెలుసుకోవాలి. తత్వాన్ని తెలుసుకోకుండా మీ అందు మీకు సంకుచితం వస్తే ఉన్నది ఒక్కటే, కానీ స్వామి ఎన్నో రూపాల్లో కనబడుతూ ఉంటాడు. ఉన్న ఒక్క పదార్థము అనేక తత్వంగా బాసిల్లుతోంది. అంటే కాత్యాయనీదేవి శ్రీకృష్ణ పరమాత్మ ఇద్దరు ఒకటే. ఇక మీదట మీరు చేసిన నోము ఫలితాన్ని ఇచ్చాను కాబట్టి రాత్రులందు మీతో నేను రమిస్తాను అన్నాడు. ఈ మాట చాలా పెడసరంగా కర్కశంగా ఉంటుంది, కానీ అర్థం మనకు రాసలీలల్లో తెలుస్తుంది. ఇక్కడ రాత్రులందనే మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లింగోద్భవం ఎప్పుడు జరిగింది? అర్ధరాత్రి జరిగింది. కృష్ణ జన్మం అర్ధరాత్రి జరిగింది. చీకటి అజ్ఞానానికి గుర్తు. చీకటిలో ఈశ్వరుని క్రీడించడం అన్నది జ్ఞానం పొందడం అని గుర్తు అన్నమాట. జ్ఞానులు మీరు మోక్షం వైపు నడుస్తారని గుర్తు. అందరూ చీకట్లో ఉంటే మీరు మాత్రం చీకట్లోనే నన్ను పొందుతారు, అనగా మీకు చీకటి లేదు. అజ్ఞానం నివృత్తి అయి జ్ఞానంతో ఈశ్వరుణ్ణి తెలుసుకుంటారు. ఆ జ్ఞానం మీకు ఇస్తున్నాను అన్నాడు భగవంతుడు. ఈ మాటలు విన్న తర్వాత గోపికాంతలు ఆనందంతో మంద దగ్గరికి వెళ్ళారు, పశువుల దగ్గరికి వెళ్ళారు. బంద అంటే పశువులతో కూడినది అని అర్థం అన్నమాట. అంటే ఇక్కడ మనం ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. మంద దగ్గరికి వెళ్ళారు అంటే వాళ్ళు కేవలం ఆవులు దూడల దగ్గరికే మాత్రమే కాదు, పాసము చే కట్టబడిన ప్రతి జీవి పశువే.
ఇంట్లో ఉన్న భర్త కర్కపాసములతో కట్టబడ్డాడు. ఆయన ఒక పెద్ద పశువు. భార్య మరికొన్ని పాసాలతో కట్టబడింది. ఆవిడ మరొక పశువు. ఈ పశువుల పాసాలను విడిపించగలిగిన వాడు ఎవరున్నారో ఆయనే పశుపతి. మీరు పశువులలో కలిసి పశువులతో ఉంటారు. ఎప్పుడూ నా యందే మనసు పెట్టుకుని మీరు అన్ని పనులు చేసేస్తూ ఉంటారు. నిరంతర భక్తి చేత జ్ఞానం పొంది పునరావృతరహిత శాశ్వత కృష్ణ సాయుధ్యాన్ని పొందుతారు. నామం ఏదైనా ఫలితం మాత్రం ఒకటే. గోపికా వస్త్రాపహరణ ఘట్టంలో, కాత్యాయని వ్రత ఘట్టంలో ఇన్ని రహస్యాలు చొప్పించి కృష్ణ పరమాత్మ చేసిన మహోత్కృష్టమైన లీల ఈ కాత్యాయని వ్రతం అనే లీల. ఈ లీల తెలుసుకుంటే మనం ప్రతినిత్యం పూజ చేసేటప్పుడు ఏం చెయ్యాలో మనకు అర్థం అవుతుంది. అన్నింటికన్నా మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో అర్థం అవుతుంది. పూజా మంత్రాలు చదువుతూ మన మనస్సు రంజిల్లిపోవాలి. అలా రంజిల్లిపోవాలంటే దానికి రెండు బాటలు ఉన్నాయి. ఒకటి, అర్థం తెలియనప్పుడు విశ్వాసం చేత పరమాత్మ నామం పట్టుకోవాలి. అర్థం తెలిస్తే మనసు తనంతట తాను రంజిల్లుతుంది. అలా రంజిల్లుతున్నప్పుడు నామం చెప్తూ పూజ చేసుకోవాలి. ఆ నామము మన పాపాలను దహించేస్తుంది. అలా కాకుండా నామం అర్థం తెలియకపోయినా, అది పెద్దలు చెప్పిన నామం అని అర్థం తెలియకపోయినా ఆ నామాన్ని స్మరించడం వల్ల ఒక శుభ ఫలితం కలుగుతుంది. అంటే అది మనకు అర్థం తెలియకపోయినా నామం చెప్పి పూజ చేస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా చేస్తే అది మనకి శుభ ఫలితమే ఇస్తుందని చెప్తున్నారు. నమ్మి సంతోషంతో మీరు నామం స్మరిస్తూ పూజ చేసిన అప్పుడు కూడా అదే స్థాయిలో ఫలితం వస్తుంది. అంటే మనం మనస్ఫూర్తిగా నామం యొక్క అర్థం తెలుసుకుని ఆ అర్థంతో పరమాత్మతోటి స్మరించడం ద్వారా, ఆ పూజ చేయడం ద్వారా కూడా అదే రకమైనటువంటి ఫలితం వస్తుందన్నమాట. తెలుసుకుని చేసి విశ్వాసం లేకుండా నామాన్నితో పూజ చేస్తే మాత్రం చాలా ప్రమాదం. ఏమీ తెలియకపోయినా భగవంతుడి మీద విశ్వాసంతో నామం తెలియకపోయినా అర్థం తెలిసి ఉన్నవాడి కంటే గొప్పవాడిగా పరిగణింపబడతాడు. అంటే నామం యొక్క అర్థం తెలియకపోయినా భగవంతుడి మీద విశ్వాసంతో ఆ నామాన్ని మనం తో పూజ చేసిన నామం యొక్క అర్థం తెలియకపోయినా మంచి ఫలితమే వస్తుంది. అందుకనే విశ్వాసం పోకుండా పరమాత్మ నామం చెప్పగలిగితే జ్ఞానితో సమానం అయిపోతావు. అంటే ఇక్కడ కావాల్సింది నామం యొక్క ఇది కాదు, విశ్వాసంతో నామాన్ని పఠించాలి. అది ఎటువంటి నామమైనా విశ్వాసం ఉండాలి. దాని అర్థం తెలిసినా నామం అర్థం తెలియకపోయినా విశ్వాసం మాత్రం ఉండి భగవంతుడి మీద పూజ చేసుకోవాలి. నామం చెప్పగలిగితే జ్ఞానితో సమానం అయిపోతావు. ఈ విషయాన్ని ఆవిష్కరించిన లీల కాబట్టి ఈ కాత్యాయని వ్రత ఘట్టం పరమ ఉత్కృష్టమైనటువంటి ఘట్టం. ఇది కాత్యాయని వ్రత ఘట్టము, గోపికా వస్త్రాభరణ లీల. ఈరోజు భాగవతం సమాప్తం. స్వస్తి.